నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్. నేను మీ సాయిప్రియ. ప్రస్తుతం మనం అలంకర్ జంక్షన్ దగ్గర ఉన్నాము. అలంకర్ జంక్షన్లో మనం చూసుకున్నట్టయితే అటు వరంగల్ వెళ్ళే దారి ఉంది, ఇటు హన్మకొండ వెళ్ళే దారి ఉంది. ఇక్కడనైతే ట్రాఫిక్కి చాలా ఇబ్బంది అవుతుందని అయితే జనాలు చెప్తున్నారు. మనకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మనం ఇక్కడికి రావడం జరిగింది. రోడ్డు చూసుకున్నట్టయితే చాలా దీన స్థితిలో ఉన్నది. చూసుకోవచ్చు, మనము యాక్సిడెంట్లు అయ్యే పరిస్థితి కూడా ఉన్నది. ఇక్కడ మొన్న ఏదైతే వర్షం కురిచినప్పుడు ఇదంతా మొత్తం మునిగిపోయిన సిచ్యువేషన్ మనం చూసినాము. ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళు చెప్తున్నారు డ్రైనేజీ కోసం అని వాళ్ళ మోరీలు తీసి అలాగే వదిలేశారు. డివైడర్ ని కూడా కూలగొట్టి ఇక్కడ వేసిన పరిస్థితి మనం చూడొచ్చు. షాప్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుందని చెప్తున్నారు. యాక్సిడెంట్లు అయ్యేలాగా ఉన్నది. మున్సిపాలిటీ అధికారులు ఏం చేస్తున్నారు అని ఈ రోజు ప్రజలు ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాము. ఎవరో ఒకరికి యాక్సిడెంట్ అయ్యి పెద్ద ఎత్తున ఏదో జరిగితే తప్ప ఈ రోడ్లు వేసేలా లేరు అని ప్రశ్నిస్తున్న ప్రజల్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ ఉన్న షాప్ వాళ్ళతో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సార్ చెప్పండి సార్, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? సార్ చూడండి, ఇప్పటికి వారం రోజులు అయిపోయింది. ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు తీసిన్లు తొవ్విండు పోయిండ్రు, అట్లే ఉన్నది. గబ్బు వాసన వస్తున్నది. ఇక్కడ మేము తినడానికి కూడా అదైతే లేదు. ఇక్కడ ఏం చూడాలని చెప్పినాము, ఎన్నిసార్లు కూడా స్పందించడం, ఇంతవరకు ఎవరు రావడం లేదు. మరి అది మీ సంబంధం చెప్పండి, మీరు ఏం చేస్తారో దానికి అది కూడా చూపెట్టినాం. అంత స్కీమ్ చూడండి, అందరికి చెప్పేస్తున్నాం. ఇక్కడ ఇంటి ఓనర్ మేమైతే షాప్ వాళ్ళం, ఓనర్ కూడా చెప్పినా ఎవరు స్పందించలేరు ఇంతవరకు. మరి వాసన మేము ఎట్లా ఉండాలా ఏం సంగతిగా మీరే చెప్పండి వాళ్ళతో. ఇప్పుడు ఇక్కడ రోడ్డు కూడా బాగాలేదు కదా, రోడ్డు గురించి ఏం చెప్తారు? ఇక రోడ్డు గురించి అంటే వాళ్ళు వచ్చి మొన్న చూసి సార్ ఎస్ఐ గారు వచ్చి వాళ్ళు చూసి చెప్పారు, తీసేసి చెప్పేటప్పుడు అట్లే ఉన్నది. అది కూడా అంతే. మొన్న వర్షం వచ్చినప్పుడు మొత్తం నీళ్ళు ఆగిన పరిస్థితి. ఎందుకు ఆగినాయి అనుకుంటారు? నీళ్ళు అంటే వచ్చి మొత్తం డ్రైనేజ్ మంచిగా లేదు. డ్రైనేజ్ గురించి అది. మరి మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ మున్సిపాలిటీ వాళ్ళ గురించి ఎవరు వస్తలేరు. మున్సిపాలిటీ వచ్చి మేము వద్దన్నా కూడా వాళ్ళు తీసి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది తోడిపోయినారు. అదంతా అది అట్లే ఉన్నది. ఇప్పుడు ఎవరంతా గలీజ్గా ఉండేది, అది తీయడం కూడా తీసుకోలేరు వాళ్ళు. అలా చెప్పండి అన్న, ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ అలంకర్ సెంటర్లో చిన్న వాన పడ్డా కానీ వాటర్ మొత్తం ఇక్కడ మాకు జామ్ అవుతుంది. ఎప్పటికి వాటర్ ఉంటాయి తప్ప ఏముండయి. ఆ డివైడర్ కూలగొట్టారు, అక్కడ చెత్త కుప్ప మొత్తం జామ్ చేశారు. ఇవి కూలగొట్టారు. ముందర మాకు కొత్త వాసన, దోమలు, జ్వరాలు, రోగాలు అన్నీ వస్తాయి. ఎవరు కూడా రెస్పాన్స్ అవుతలేరు. మున్సిపాలిటీ వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చినా ఎవరు పట్టించుకుంటలేరు. ఆ వర్షం కూడా వచ్చి కూలగొట్టిపోయారు మొత్తము. అవి అట్లే ఉన్నాయి, ఎవరు క్లీన్ చేస్తారు దాన్ని. మీరు చెప్పడం జరిగిందా మున్సిపాలిటీ వాళ్ళకి? వాళ్ళకి చెప్పాం కానీ ఎవరు పట్టించుకోలేదు. ఎవరు పట్టించుకుంటారు, వస్తారు చూస్తారు కదా, ఏం చేస్తారు. అంటే ఇప్పుడు వచ్చినప్పుడు ఇట్లే ఉన్నది. సీఎం ఉన్న విజిట్ అయినప్పుడు సేమ్ ఇట్లా పెట్టి మీ దగ్గరికి రావడం జరిగిందా? ఇట్లా వెళ్ళిపోయింది. అక్కడ కాపు వాళ్ళు చూసి అటు నుంచి అటే వెళ్ళిపోయిండు. చూపించిన కోసం పెట్టారు, తర్వాత కదా అంత ఏం చేయలేం. ఓకే అన్న, ఇప్పుడు మనము చాలా చోట్ల చూసుకున్నట్లయితే రోడ్లు గుంతలతో ఉన్నాయి కదా, మరి ఎందుకు మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోని పరిస్థితి? వాళ్ళు ఏం పట్టించుకుంటారు? వస్తారు, ఎన్సీఎల్ సిబ్బంది కూడా వస్తుంటారు, పోతున్నారు తప్ప ఏం పట్టించుకుంటారు? ఇక్కడ ఎప్పటి నుంచి ప్రాబ్లం ఇది. వాటర్ చిన్న వర్షం పడితే మొత్తం నీళ్ళు ఎండిపోతాయి. ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ గురించి చలాన్లని వేస్తారు, మరి చలాన్ల డబ్బులు ఏం చేస్తారు? అవి బరాబర్ వేస్తారు, చలాన్లు బరాబర్ వేస్తారు. కానీ స్మార్ట్ సిటీ అని బోర్డు ఆడ ఉండే పెట్టి, ఇది స్మార్ట్ సిటీ. ఇది గుంతలు, రోడ్లు, ఈ మురికి కాలువలు, మరణం అసలు ఇది స్మార్ట్ సిటీ. ఇది చూసారు కదా, మనము ఇక్కడ ములుగు రోడ్డు జంక్షన్ దగ్గర ఉన్నాము. మనము ఒకసారి ఆటో స్టాండ్ వాళ్ళతో మాట్లాడడానికి ట్రై చేద్దాము. అన్న చెప్పండి అన్న, మీ ప్రాబ్లమ్స్ ఏంటి? రోడ్ జామ్ అవుతుంది, వాటర్ బాగా జామ్ అవుతుంది. ఇక్కడ అటు నుంచి కాలువ కన్వెంట్ లేదు, అసలు నీళ్లు పోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ మా ఆటోలు మునిగిపోతానే, మాకు వాటర్ బాగా అది ఇక్కడ అసలు ఉండలేము అన్నట్టు. ఆటోలు తీసుకుపోయి అక్కడ గడ్డ మీద పెట్టుకుంటాం పైకి. ఇప్పుడు రోడ్డు కూడా మంచిగా లేని పరిస్థితి కదా అన్న, దాని గురించి గుంతలు చాలా ఇక్కడ బురద ఆడ ఈడ చూడండి ఎట్లా ఉన్నది. అంతా బాగా అంత చాలా వరకు అంత అద్మానంగా తయారైన రోడ్లు. వరంగల్ అయితే హన్మకొండ అయినా పోలే, ఎక్కడైనా పోలే చాలా వరకు. ఈ కాలువ గురించి చెప్తున్నారు కదా, ఇది అసలు కాలువ ఇటు వచ్చేది కాదా? ఇటు వచ్చేది కాదు, అటు పోయి ఫస్ట్ స్టార్టింగ్ మాకు 20 years 30 years లా అటుపోయే కాలువ. అది అటుపోయే వాటర్ అటు మళ్ళీ అటు బంద్ చేసి వాళ్ళు ఇటు అనుకున్నారు. అంటే ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ నీళ్ళు రావడానికి కారణం కాలువనే చెప్పచ్చా? కాలువనే ఇది. ఈ మొత్తం ఇప్పుడు ఇండస్ట్రియల్ ఏరియా కానీ ఇప్పుడు ఈ పక్కన చుట్టుపక్కల వాళ్ళన్నీ ఇటు మొత్తం దీంట్లో ఇటే వచ్చి జామ్ అయితే అంటే ప్రతి వాటర్ ఇక్కడ కాదు. కంపల్సరీ ఇప్పుడు వర్షాలు పడ్డప్పుడు అయితే మీ ఆటో స్టాండ్ వాళ్ళకి కంపల్సరీ ఇబ్బంది అవుతుంది. మేము ఇక్కడ ఉండలేము. అక్కడ ఆ రోజు వాటర్ వెళ్ళిపోయేదాకా మాకు ఇక్కడ ఇబ్బంది. పోలీసులు కానీ ఇక్కడ వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతారు. చూసారు కదా, ఈ కాలువ అక్కడ ఉండాల్సింది కాదంట. అటు ఉండే కాలువను ఇటు డైవర్షన్ చేయడం వల్ల వర్షం పడ్డప్పుడు ఈ కాలువ నిండిపోయి ఇక్కడ మొత్తం వాటర్ జామ్ అయ్యి ఆటో వాళ్ళకి ఆటో పెట్టుకొని పరిస్థితిలో ఉందని చెప్తున్నారు. ఆటో స్టాండ్ కూడా సరిగ్గా లేని పరిస్థితి, మొత్తం నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళ ఇబ్బందులు కూడా గవర్నమెంట్ పట్టించుకోవాలని అయితే ఆటో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ రోడ్డు బాగాలేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే సిచ్యువేషన్ కూడా ఉందని చెప్తున్నారు. కెమెరామ్యాన్ సంజయ్తో సాయిప్రియ, ఎన్ఎస్ఆర్ న్యూస్, వరంగల్.